ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంప్రోవెనెక్స్ట్ ఇన్ తెలుగు. ఒక ఆలోచన ఎంతోమంది ప్రాణాలను నిలబెడితే ఆ ఆలోచన ఎంతో గొప్పదై ఉండాలి. మేరీ క్యూరీ ఆలోచనలు, ఆమె యొక్క పరిశోధనలు ఎంతో గొప్పవి. ఈమె పరిశోధనలు ఒక రకంగా ఆధునిక భౌతిక శాస్త్ర చరిత్రలోనే ఒక నూతన శకంగా చెప్పొచ్చు. అంతేకాకుండా మేరీ క్యూరీ మొట్టమొదటి నోబెల్ బహుమతిని పొందినటువంటి తొలి మహిళ కావడం గొప్ప విశేషం. ఆమె యొక్క ప్రేమ వివాహం తరువాత ఆమె పరిశోధనలు ఎలా సాగాయి, ఈమె రేడియంను ఏ విధంగా కనిపెట్టగలిగిందో ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. మేరీ క్యూరీ పేరు విన్నప్పుడు అందరికీ మెరిసేటువంటి రేడియం గుర్తుకొస్తుంది. అలాగే ఆమె భర్త పియర్ క్యూరీ కూడా జ్ఞాపకానికి వస్తాడు. ఈ విధంగా క్యూరీలది శాస్త్రవేత్తల కుటుంబం అయింది. అంతేకాకుండా నోబెల్ పురస్కార గ్రహీతల కుటుంబం కూడా. రేడియం చాలా విలువైన మూలకం. ఎక్స్రేను కనిపెట్టడానికి 3 సంవత్సరాల ముందు రేడియంను కనుగొనడం ఆధునిక భౌతిక శాస్త్ర చరిత్రలోనే ఒక కొత్త శకం. రేడియం విడుదల చేసేటువంటి గామా కిరణాలు మరణాంతకమైనటువంటి క్యాన్సర్ని, వాటి యొక్క కణతుల్ని, చర్మ వ్యాధులను చికిత్స చేసి మరియు నయం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రేడియంను క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగిస్తారు. వాస్తవంగా ఇది క్యాన్సర్ రోగులకు ఒక వరం లాంటిది. ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి మూలకాన్ని భార్యాభర్తలైనటువంటి పియర్ క్యూరీ, మేరీ క్యూరీలు 1898లో కనుక్కోవడం జరిగింది. మేరీ క్యూరీ తన యొక్క పరిశోధనల కోసం ప్యారిస్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆమె యొక్క పరిశోధనల కోసం అనుకూలమైనటువంటి స్థలం కోసం అన్వేషణ జరుగుతుంది. అప్పుడే ఆమె యొక్క స్నేహితుడి ద్వారా పియర్ క్యూరీ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి వారి యొక్క వివాహానికి కారణమైంది. మేరీ క్యూరీ అసలు పేరు మార్చా స్లోడోవ్స్నా. ఆమె 1867వ సంవత్సరం నవంబర్ 7న పోలాండ్ రాజధానిలో వార్సాలో జన్మించింది. ఆమె తండ్రి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. ఆమె తన తండ్రి దగ్గరే భౌతిక శాస్త్రానికి సంబంధించిన చాలా పాఠాలను నేర్చుకుంది. మేరీ క్యూరీ భౌతిక శాస్త్రంతో పాటు గణిత శాస్త్రంలో కూడా ఆమె యొక్క మంచి ప్రతిభను చూపించేది. మేరీ ఆనాటికి ఆవిష్కరింపబడినటువంటి రేడియేషన్, రాంటేజన్ గుర్తించినటువంటి ఎక్స్ కిరణాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందువలన ఆ అంశాలపైనే ఎక్కువగా తన పరిశోధనలను చేసేది. అంతేకాకుండా యురేనియం మూలకం రేడియేషన్ జరుపుతుందని ఆంటోనీ బెక్రెల్ అనేటువంటి వ్యక్తి ప్రకటించిన విషయాన్ని ఆమెకు ఎంతో ఆసక్తినిచ్చింది. మేరీ యొక్క భర్త పియర్ క్యూరీ తన యొక్క సొంత ప్రయోగాలను మానేసి మేరీ చేసేటువంటి పరిశోధనలకు సహాయం చేస్తుండేవాడు. రేడియేషన్కు కారణమైనటువంటి యురేనియం మూలకానికి మూల రూపం పించ్ బ్లెండ్ ఖనిజం. యురేనియం విడుదల చేసేటువంటి రేడియేషన్ కంటే పించ్ బ్లెండ్ విడుదల చేసేటువంటి రేడియేషన్ అధికంగా ఉండేదని మేరీ గుర్తించింది. మేరీ యురేనియం కాక పించ్ బ్లెండ్లో వేరే మూలకం ఉంటుందని ఊహించింది. అందుకోసం యురేనియంను తొలగించి పించ్ బ్లెండ్ ఖనిజాన్ని విస్ఫోటనం జరిపి రసాయనిక భౌతిక చర్యలకు గురి చేసేది. మేరీ క్యూరీ పియర్ క్యూరీ యొక్క పరిశోధనల ఫలితంగా పాలోనియం, రేడియం అన్న 2 మూలకాలను వీరు గుర్తించారు. మేరీ క్యూరీ ఈ ప్రక్రియకు రేడియో యాక్టివ్ ధర్మం అనేటువంటి పేరును పెట్టింది. తన యొక్క మాతృదేశం పోలాండ్ పట్ల కృతజ్ఞతాభావంతో ఒక మూలకానికి పాలోనియం, రెండవ మూలకానికి రేడియం అనేటువంటి పేర్లను పెట్టింది. రేడియం చీకటిలో వెలుగును కూడా ప్రసరిస్తుంది. వీరి యొక్క అసాధారణ పరిశోధనను గుర్తించి 1903వ సంవత్సరంలో ఈ దంపతులిద్దరికీ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఇచ్చారు. మేరీ క్యూరీ నోబెల్ బహుమతిని పొందినటువంటి తొలి మహిళ కావడం గొప్ప విశేషం. ఈ సంఘటన జరిగిన 3 సంవత్సరాల తరువాత మేరీ జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది. 1906వ సంవత్సరం ఏప్రిల్ 19న ఆమె యొక్క భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. మేరీ క్యూరీ తన యొక్క పరిశోధనలను కొనసాగిస్తూనే ఉండేది. రేడియం, దానికి అనుబంధమైనటువంటి రసాయనాల విషయంలో ఆమె చేసినటువంటి ప్రయోగాలకు గుర్తింపుగా 1911వ సంవత్సరంలో మేరీ క్యూరీకి రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. ఒక శాస్త్రవేత్తకు 2 శాస్త్రాల్లో, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో కలిపి నోబెల్ పురస్కారం లభించడం చాలా అరుదు. అటువంటి అసాధారణమైనటువంటి గౌరవం మేరీకి లభించింది. మొదట్లో రేడియంకు సంబంధించినటువంటి ప్రయోగాలను ప్రారంభ దశలో ఉన్నప్పుడు మేరీ క్యూరీ, పియర్ క్యూరీలు పేదరికం వల్ల చాలా ఇబ్బందులు పడేవారు. జీవించడం కోసం అనేక కష్టాలు పడుతూ ఉండేవారు.
వారి జీవితం చాలా కష్టదాయకంగా ఉండేది. అయినప్పటికీ వారి యొక్క ప్రయోగాలను నిర్వహించే సమయంలో వారి యొక్క ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మేరీ క్యూరీ ప్రయోగాల ఫలితంగా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల చికిత్సలో రేడియం మూలకాన్ని ఉపయోగించుకోవడం సాధ్యమైంది. ఈ మూలకం విడుదల చేసేటువంటి కంటికి కనిపించని కిరణాలు క్యాన్సర్ కణాలు వంటి వాటిని చంపేస్తుంటాయి. ఈమె రేడియం గురించి ఎక్కువ కాలం పరిశోధిస్తూ ఉండడం వల్ల మేరీ క్యూరీ కూడా రేడియోధార్మికమైనటువంటి కిరణాల ప్రభావానికి గురై రక్తహీనత అనేటువంటి వ్యాధి ఈమెకు సోకింది. చివరకు ఈమె 1934వ సంవత్సరం జూలై 4వ తేదీన మరణించడం జరిగింది. ఏ ప్రయోగాలు అయితే మేరీ క్యూరీకి విజయాన్ని తెచ్చిపెట్టాయో చివరకు ఆ ప్రయోగాలే ఆమెకు మృత్యువును కూడా తెచ్చిపెట్టాయి. అందుకు ఒక కారణం కూడా ఉంది. మేరీ క్యూరీ, పియర్ క్యూరీలు వారి యొక్క పరిశోధనల కోసం యురేనియంను తొలగించినటువంటి పించ్ బ్లెండ్ ఖనిజాన్ని బొహీమియాలోని జోవాకామిస్ట్రాల్ గనుల నుంచి ఆస్ట్రియా ప్రభుత్వం ద్వారా సేకరించేవారు. దాన్ని వారు బస్తాల్లో పంపిస్తుండేవాళ్ళు. ఈ పించ్ బ్లెండ్ ఖనిజం ఆస్ట్రియాలో ఎక్కువగా దొరికేది. మేరీ క్యూరీ తన యొక్క చేతులకు ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా ఆ బస్తాలను కత్తిరించి ఆమె యొక్క చేతులతో ఆ ఖనిజ ముద్దలను తీసి విడగొట్టి ఎలాంటి రక్షణ లేకుండా ఆ ఖనిజం నుండి రేడియం లేక పాలోనియం మూలకాల కోసం ఎక్కువగా ప్రయోగాలు చేస్తుండేది. రేడియేషన్ ఎక్కువగా ఉండేటువంటి ఈ మూలకాలను ఆమె స్వయంగా తాకటం వల్ల రక్తహీనత వ్యాధి సోకింది. చివరకు అదే ఆమె ప్రాణాలకు ముప్పుగా ఏర్పడింది. మేరీ క్యూరీ తన యొక్క జీవితాంతం రోగాల వల్ల కలిగేటువంటి బాధల నుండి ఉపశమనాన్ని కలిగించేందుకు రేడియం మూలకాన్ని ప్రోత్సహిస్తూ ఉండేది. మేరీ క్యూరీ మరణించిన తరువాత ఆమెకు గుర్తుగా ఆమె జన్మించినటువంటి నగరంలోనే రేడియో యాక్టివ్ ప్రయోగశాలను నిర్మించారు. మేరీ క్యూరీకి ఎన్నో రకాల పురస్కారాలు, ఎన్నో రకాల అవార్డులు కూడా లభించాయి. మేరీ క్యూరీ రేడియోధార్మిక పదార్థాలను, రేడియోధార్మికతను గురించి చాలా పుస్తకాలను రాసేది. మేరీ క్యూరీ చేసినటువంటి ప్రయోగాల ఫలితంగా క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కాపాడే రేడియం మూలకాన్ని కనుగొన్న గొప్ప శాస్త్రవేత్తగా ప్రపంచం మొత్తం నిలిచిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు వెంటనే వస్తాయి. ఇటువంటి మరిన్ని వీడియోలను పొందటానికి మన ఛానల్ని లైక్ చేసి మీ బంధువులకు, మీ ఫ్యామిలీస్కు కూడా షేర్ చేయండి.